హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ ఇలానే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్. అనగానే అటూ ఇటూ దిక్కులు చూస్తూ సైలెంట్ అయిపోయింది ఆవిడ. సర్లేండి, నా కొడుకు మినిస్టర్ సంబంధాన్ని కాదన్నాడు అంటే నాకే గొప్ప. వాడికి అంతకన్నా గొప్ప సంబంధం వస్తుంది. ఇంకెందుకు లేటు? నీ కిట్టి పాటికి లేట్ అవుతుంది. వెళ్ళి నీ గొప్పలేవో అక్కడ తగలెట్టు అని చిరాకుగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు శరత్. భరత్ మాటలు ఎప్పుడూ పట్టించుకోని వినోద ఈసారి మాత్రం ఆయన చెప్పిన పని చేయడానికి బయలుదేరింది. ఉదయం ఎప్పటిలా కలల్లో తన హీరోతో డియర్స్ వేసుకుంటూ టైం వేస్ట్ చేసి లేటుగా నిద్ర లేచింది ప్రీతి. లేవగానే ముందు రోజు శక్తి వన్ పీస్ పాపతో వెళ్ళింది గుర్తొచ్చింది. మొహం వాడిపోయింది. ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతూ ఉండగానే రచన రావడం, ఇద్దరు టిఫిన్ చేయడం, ఆఫీస్కి బయలుదేరడం జరిగిపోయాయి. జాగ్రత్తగా వెళ్ళిరా కన్నయ్య, గుమ్మంలో నిలబడి చెయ్యి ఊపింది విజయ. అలాగే విజయ, లంచ్ చేశాక టాబ్లెట్స్ మిస్ చెయ్యకు అని చెప్పేసి బైకుని పరుగులు పెట్టింది ప్రీతి. నీ మొహం ఏంటే అలా ఉంది? వెనక నుండి కొంచెం ముందుకు వంగి అడిగింది రచన. నిన్న హీరో అలా చేయడం నాకు ఇప్పటికీ నచ్చలేదు. వాళ్ళే కలల్లో కనిపిస్తున్నారు అన్నది డల్లుగా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. నాకు కూడా మారాలని లేదులే ప్రీతి. పిచ్చికి శక్తి టాపిక్ పొడిగించాక నాకు డౌటు. నీ పేరు ప్రీతి అయితే అబ్బాయిని పిలిచినట్టు కన్నయ్య అని పిలుస్తుందేంటి మీ నాన్నమ్మ అని ఎప్పటినుంచో ఉన్న డౌట్ అడిగేస్తుంది రచన. అదా, ప్రీతి అంటే అర్థం లార్డ్ కృష్ణ. మా విజయ కన్నయ్య భక్తురాలు కదా, అందుకే నాకా పేరు పెట్టి అలాగే పిలుస్తుంది. తన కూతురు, కొడుకు, మనవడు, మనవరాలు అన్నీ నేనే కదా. ప్యూర్ హార్ట్ నేనే. నీది అచ్చం ఆ కన్నయ్యలాగే. మనసులో అన్ని బాధలు ఉన్నా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు అంటూ ఆమెను వెనక నుండి హగ్గు చేసుకుంది రచన. ఛీ వదలవే, చూసేవాళ్ళు చండాలంగా అనుకుంటారు కావాలనే కసురుకుంది ప్రీతి. ఆమెది నటన అని తెలుసు కాబట్టి పట్టించుకోలేదు రచన. ఇద్దరూ ఆఫీస్కి చేరి బైక్ పార్కు చేసి లోపలికి వెళ్ళగానే కనిపించింది దృశ్యం చూసి రిసెప్షనిస్ట్ చైర్ పక్కన చాటుగా దాక్కుంది ప్రీతి. ఏమైంది అని అయోమయంగా తన దగ్గరికి వస్తున్న రచనను చూసి తల కొట్టుకొని లోపలికి వెళ్ళమని సైగ చేసింది. అర్థం అవ్వలేదు రచనకు. ముందుకు చూడు అన్నట్టు మళ్ళీ సైగ చేసింది. ఎదురుగా చూసి రచనకు ప్రీతి మేనమామ వెయిటింగ్ చైర్లో కూర్చొని కనిపించగానే విషయం అర్థమైంది. కోపంగా అతని ముందుకు వెళ్ళి నిలబడి ఎందుకొచ్చావు అని అడిగింది. నేనేమైనా నీకోసం వచ్చానా? అరుస్తున్నావు అని వెటకారంగా అన్నాడు. 40 ఏళ్ల దత్త, నా ఫ్రెండ్ కోసమే కదా వచ్చావు. అది నీ వల్ల చాలా సఫర్ అవుతుంది. ముందు వెళ్ళిపో ఇక్కడి నుండి. నాకు డబ్బులు అవసరమై వచ్చాను. ప్రీతి వచ్చి డబ్బులు ఇచ్చేవరకు ఇక్కడి నుండి కదలను. వేరే మీటింగ్ పని మీద బయటకు వెళ్ళింది. నీకు ఎంత డబ్బు కావాలి? 5000 అన్నాడు. ఇది లేకపోయినా డబ్బులు వస్తున్నందుకు పల్లెక్కిరిస్తూ పర్సు నుండి మనీ తీసి ఇస్తూ, మళ్ళీ నెల వరకు కనిపించకు. ఎందుకంటే నీకు
ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఇల్లు గడవడమే కష్టం అవుతుంది మీ వల్ల అన్నది కోపంగా. ఏ మీటింగ్కి వెళ్ళింది ఏంటి? అయినా ఊరికే తిరగకుండా ఏ డబ్బున్నోడినో పట్టుకుంటే ఇలా డబ్బు కోసం అది నేను ఇద్దరం కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా అని ఆమె చెప్పిన మాటలు పట్టించుకోకుండా అనేసి వెళ్ళిపోయాడు. దత్త వెళ్తున్న అతన్ని అసహ్యంగా చూసింది రచన. అతను వెళ్ళిపోయాడని కన్ఫర్మ్ అయ్యాక గుండెల మీద చెయ్యి వేసుకొని రిలాక్స్గా బయటకు వచ్చింది ప్రీతి. థాంక్స్ రచన, నన్ను గండం నుండి గట్టెక్కించావు. లేదంటే విజయ చెకప్ కోసం దాచిన డబ్బులు కూడా లేకపోయేవాడు. అసలు అలాంటి వాడిని ఎందుకు భరిస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా. ఎలాంటి వాడైనా మాకు ఉన్న మగదిక్కు అతను మాత్రమే కదా. అందుకే ఆ పని చేయలేకపోతున్నాం అని బాధగా చెప్పి తన సీటు దగ్గరికి వెళ్ళిపోయి 2 నిమిషాలు రిలాక్స్. వర్క్ స్టార్ట్ చేసింది ప్రీతి. నిట్టూర్చింది రచన. ఉదయం లేచాక శక్తి ఇంకా నిద్రపోతూనే ఉండడంతో అతన్ని డిస్టర్బ్ చెయ్యకుండా వెళ్ళిపోయాడు ఆర్యన్. అతను ఆఫీస్కి వెళ్ళేసరికి కొత్త ఫోన్ టేబుల్ మీద కనిపించి అతని పెదాల మీద ఓ నవ్వు నిలిచింది. ఇంతలోనే శరత్ కుమార్ ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్ ముందు నుండి ఆయన రూమ్కి వెళ్ళిపోవడంతో ఆలోచనలు మానే ఫోన్లో వేసుకొని అంతా సెట్ చేసుకున్న తర్వాత సిన్సియర్ మేనేజర్ అవతారం ఎత్తాడు. 10 గంటలకు నిద్రలేచిన శక్తి డైరెక్టుగా తన స్పెషల్ జిమ్ రూమ్కి వెళ్ళి 2 గంటల పాటు బాగా కష్టపడి వచ్చి చివరి కింద నిలబడ్డాడు. ఒక బాక్సర్కి ఎలాంటి బాడీ ఉండాలో అలాగే ఉంటుంది అతని శరీరం. కండలు తిరిగిన దేహమైన అతని పొడవు, రంగు, అందం వల్ల ఏ డ్రెస్సులో అయినా ఇట్టే ఇమిడిపోతాడు. 20 నిమిషాల తర్వాత ఫ్రెష్ అయి వచ్చి తన ఫుడ్డు తానే ప్రిపేర్ చేసుకొని తినేశాక ల్యాప్టాప్ అందుకున్నాడు. వర్క్ చేసుకోవడానికి సిద్ధమైన ఎవరి పనుల్లో వాళ్లకు రోజు గడిచి సాయంత్రం అయ్యింది. ఇక్కడ ప్రీతి తన వర్కింగ్ అవర్స్ అయిపోయే వరకు ఆఫీసులో గడిపేసి లాగౌట్ అయ్యాక అదే పనిగా వస్తున్న నోటిఫికేషన్కి ఫోన్ తీసి చూసింది. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ శరత్ కుమార్ గారి రెండో భార్య, కొడుకు, బాక్సర్ అండ్ మోడల్ మిస్టర్ శక్తి, మినిస్టర్ కుమార్తె తేజస్వితో పబ్లిక్లో ఓపెన్ రొమాన్స్ చేస్తూ కెమెరాకి చిక్కారు. ప్రస్తుతం రిలేషన్లో ఉన్న వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ వియంకులు కాబోతున్నారా? అమ్మాయిల గుండెలను కొల్లగొట్టే మిస్టర్ వ్యాసం ఫ్యామిలీ మ్యాన్ కాబోతున్నారా అని వస్తున్న న్యూస్లో శక్తి ఫోటో పక్కన ముందు రోజు అతని దగ్గరికి వచ్చిన 1 పీస్ పాప ఫోటో చూసింది. కదలకుండా బొమ్మలా నిలబడిపోయింది ప్రీతి. అదే టైంలో శక్తి, శరత్ కుమార్, ఆర్యన్ కూడా న్యూస్ చూడగానే ఒక్కరి రియాక్షన్ ఒక్కలా ఉంది. శక్తి పాపులారిటీకి నిమిషాల్లోనే ఆ వార్త సగం సిటీకి స్ప్రెడ్ అయ్యింది. అందులో పెద్దలు కూడా ఫేమస్ అవడం వల్ల అది ఇంకా హాట్ టాపిక్గా మారింది. అది ఫేక్ న్యూస్ అని తెలుసు కాబట్టి ఆర్యన్ కంగారు పడుతూ న్యూస్ ఛానల్ వాళ్లకి ఫోన్ చేస్తూ శరత్ కుమార్ నుదురు ముడుచుకుంటుంది.
ఆలోచనలతో. శక్తి మాత్రం చాలా కూల్గా ఉన్నాడు. ల్యాప్టాప్ పక్కన పడేసి బాడీ స్ట్రెచ్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళి స్మోక్ చేస్తూ దూరంగా చూస్తున్నాడు. అతను పెదాల్లో అదోలాంటి నవ్వు తారాడుతుంది. సేమ్ టైమ్ ఇన్ నందన్ ప్లేస్. న్యూస్ చూడగానే కోపంగా నిలబడిన అతను తన చేతిలో ఉన్న రిమోట్ని టీవీ మీదకు విసిరికొట్టి దాన్ని పగలగొట్టేశాడు. కోపం ఆగాక పోతుంటే రూమ్లో ఉన్న వస్తువులన్నీ విసిరగొట్టేస్తున్నాడు. ఆ సౌండ్కి కంగారుగా ఆ రూమ్లోకొచ్చింది క్రాంతి. నువ్వెందుకు పైకి వచ్చావు? అతని అరుపుకు ఉలిక్కిపడిన ఆమె కళ్ళల్లో నీళ్ళెందుకు ఉన్నాయి? నేను లిఫ్టులోనే వచ్చాను అన్నయ్య వెక్కుతూ అమాయకంగా చెప్పింది. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీ కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.